ఎంత మౌనంగా ఉన్నావో అంత బలం, ఎంత ఓర్పుతో ఉన్నావో అంత విజయం, ఎంత వినయంగా ఉన్నావో అంత గౌరవం, ఎంత స్థిరంగా ఉన్నావో అంత ఎత్తు, ఎంత కష్టపడ్డావో అంత ఫలితం. ఈరోజు ఎంత భారంగా అనిపించినా ఒక్కరోజు ఇదే బాధ నీ జీవితంలో ఒక చిన్న కథగా మారిపోతుంది. సలహాలు, సూక్తులు, నీతులు, టాబ్లెట్స్ వంటివి ఆరోగ్యం బాగలేని వాళ్లకు అవసరం, ఉన్న వాళ్లకు, అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. కానీ కనిపించిన ప్రతి వారికి నోట్లో వెయ్యాలని చూస్తే చేదు ఎక్కువ అయి కక్కుకుంటారు, తర్వాత మనల్ని తిట్టుకుంటారు. ఈ రోజుల్లో తప్పు చేస్తున్నవారు భయపడడం మానేశారు. నిజాయితీగా ఉన్నవారు వణికిపోతున్నారు. ఎందుకంటే తప్పుకు తోడుగా ఉన్నవాళ్ళు ఎక్కువయ్యారు. నిజాన్ని ఒంటరిని చేసి నాశనం చేస్తున్నారు. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చెయ్యగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కష్టానికి తల వంచేస్తే ఎలా? ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకోనిస్తామా? కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు. ఇది కలియుగం కాదు, అవసరాల యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవారు అంటారు, అవసరం తీరాక తెలిసినవారు అంటారు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. నేస్తమా, డబ్బులు ఉన్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, కోట్లు కూడబెట్టిన కూటికి అని గుర్తుపెట్టుకోండి. ఊరంతా శత్రువులు ఉన్నా పర్వాలేదు, కానీ ఈ ఇంట్లో మాత్రం ఉండకూడదు. మనిషికి మనశ్శాంతి ఉండదు. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. అవసరానికి మించి ఉన్న ప్రతిదీ విషంతో సమానం. అది బలం, ధనం, ఆకలి, అహంకారం, అత్యాశ, సోమరితనం, ప్రేమ, ద్వేషం, ఇంకా ఏదైనా నేస్తమా.